సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి ఉంది. ఎస్ సార్. ఏంటి వాటి గురించి చెప్పగలుగుతారా మీరు? సార్ యాక్చువల్గా మనకి ఏఐసిటిఈ అని ఉంటుంది, రికగ్నైజింగ్ బాడీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దాంట్లో అంటే ఇప్పుడు యూపీఎస్సీ ఒక ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్. దాంట్లో ఈసీ లేదు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇప్పుడు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇంకొక ఫోర్త్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో దానికి ఈసీ కూడా 80% ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది సార్. జస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే హార్డ్వేర్ సంబంధించి ఆటోమేషన్ రిలేటెడ్ సార్, ఆటోమేషన్ రిలేటెడ్ థింగ్స్. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అన్ని ఆటోమేషన్ వెరీ ఓల్డ్ బ్రాంచ్ యాక్చువల్ ఇన్స్ట్రుమెంటేషన్. మీరు బిట్స్ లో 7-8 బ్రాంచెస్ ఉంటే అట్లా ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. అవును సార్, అవును. అది చాలా ఓల్డ్ బ్రాంచే, కాకపోతే అంత పాపులర్ కాలేదు. కానీ మంచి బ్రాంచ్ సార్. గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి. చాలా ఉంటాయి సార్, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీస్ అన్ని ఇన్స్ట్రుమెంటేషన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంటేషన్ యొక్క ఫ్యూచర్ పెరగబోతుందా కొంత? చాలా సార్, చాలా పెరగబోతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్లెస్ కార్స్. ఇప్పుడు సపోజ్ మనం నార్మల్గా ఏదైనా ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, రూమ్లో ఆటోమేటిక్గా మనం లేకపోతే లైట్ ఆఫ్ అవడం, ఇవంతా అంటే ఇంటర్నెట్ లైక్ ఐఓటీ టైప్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ ఆటోమేషన్ రిలేటెడ్ థింగ్స్కి లింక్ అవుతాయి అన్నమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్స్ట్రుమెంటేషన్ ష్యూర్గా ఇదవుతుంది.